Professor of History, Osmania University, from Hyderabad, IGNOU Regional Center, IGNOU Regional Channel. ఈరోజు మన యొక్క పాఠం దేని మీద అంటే BHIC 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 to 1950 అనే టెక్స్ట్లో నుంచి బుక్లో నుంచి 4th యూనిట్ కాంక్వెస్ట్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ colonialism అప్ టు 1857 అనే పాఠం గురించి మనం ఈరోజు లెక్చరింగ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాంక్వెస్ట్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఆర్ బ్రిటిష్ colonialism అప్ టు 1857 అంటే అప్ టు రివోల్ట్ దాకా, సిపాయి మిలిటరీ దాకా బ్రిటిష్ ఎంపైర్ ఎలా విస్తరించింది, మరి ఈ కలోనియల్ ఐడియాస్ తోటి ఎలా రూల్ చేయాలని అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. మరి రాబర్ట్ క్లైవ్ పోయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే వారెన్ హేస్టింగ్ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఏంటంటే వార్ అండ్ కాంక్వెస్ట్ ద్వారా బ్రిటిష్ ఎంపైర్ని ఎక్స్పాన్షన్ చేసినారు యుద్ధాలతో. ఆ తర్వాత బ్రిటిష్ రాజ్యాన్ని విస్తరింపజేసిన వాడు వెల్లెస్లీ. అతడు కొత్త పద్ధతిని కనిపెట్టాడు, కాంక్వెస్ట్ పద్ధతి. అదేంటంటే సైన్య సహకార పద్ధతి, అంటే సబ్సిడరీ అలయన్స్ అని ప్రవేశపెట్టాడు. దానితో నేటివ్ రాజులందరినీ సబార్డినేషన్ చేసుకున్నాడు. నేటివ్ రాజుల హెడ్ క్వార్టర్లలో బ్రిటిష్ సైన్యాన్ని, మిలిటరీని పెట్టించాడు. ఆ యొక్క నేటివ్ రాజుల యొక్క పోషణతోటి బ్రిటిష్ సైన్యం అక్కడ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. ఒక రెసిడెంట్ని పెడతాడు అక్కడ. ఇది నేటివ్ స్టేట్స్లో రెసిడెంటే అన్ని పరిపాలన వ్యవహారాలు. ఇది అక్కడ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయటము, డిస్మిస్ చేయటము, ఆయన పరిపాలన వ్యవహారాలను కూడా రెసిడెంట్ చూసుకుంటాడు. ఈ విధంగా కోరలు పీకినటువంటి రాజరికాలు అయినాయి. ఆ తర్వాత డలౌసీ వచ్చాడు. డలౌసీ వచ్చే వరకు మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం చాలా విస్తరించింది. ఇది 2 పద్ధతులు ఏంటి, వార్ అండ్ కాంక్వెస్ట్ పద్ధతి ఆఫ్ వారెన్ హేస్టింగ్, తర్వాత వెల్లెస్లీ సబ్సిడరీ అలయన్స్ సైన్య సహకార పద్ధతితో బాగా విస్తరించింది. మరి ఇంకా విస్తారం చేయాలనుకున్నాడు డలౌసీ. అతనేం పాలసీ పెట్టాడంటే చెడు మాల్ అడ్మినిస్ట్రేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. మాల్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు అని నెపంతో, మరి సూత్ర సంతానం లేని అనే వంకతోటి నేటివ్ రాజ్యాలన్నింటినీ తన బ్రిటిష్ సామ్రాజ్యం కలుపుకున్నాడు డలౌసీ. ఇది ఈ పద్ధతి ఏది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, మాల్ అడ్మినిస్ట్రేషన్ తోటి రాజ్య విస్తరణ చేశాడు 1856 వరకు డలౌసీ. మనం ఈ పాఠంలో ఏంటి అంటే రాజ్య విస్తరణ ఎట్లా చేసిండు, ఎలా అనేది డీటెయిల్గా దీంట్లో ఈ పాఠంలో చర్చించబడలేదు. ఏం చర్చించబడిందంటే ఇలా బ్రిటిష్ ఐడియాలజీ తోటి ఎలా పరిపాలనను కన్సాలిడేషన్ చేసుకున్నారు, కాంక్వెస్ట్ ఏరియాను ఎలా కన్సాలిడేషన్ చేసుకున్నారు, దాని పరిపాలన అంతా ఇంటిగ్రేట్ చేయగలిగారు అన్ని ఆస్పెక్ట్స్ను. 1857 వరకు ఎలా
కన్సాలిడేట్ చేసి ఇంటిగ్రేట్ చేయగలిగిన పరిపాలన అంతా కూడా అనేది ఈ పాఠంలో ఉన్నది. ఈ కాంక్వెస్ట్ ఆస్పెక్ట్ అంటే రాజ్యాలను తన ఆధీనంలో తీసుకునే యొక్క అంశంకి ఇంపార్టెన్స్ చేయలేదు ఈ పాఠంలో. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే వారన్ హేస్టింగ్స్ కన్నా ముందు ఉన్నటువంటి యొక్క ఎలా ఉండే సొసైటీ ఆఫ్ ఇండియా, సోషల్ స్టేటస్ ఆఫ్ ఇండియన్స్ ఎలా ఉందంటే ప్రియర్ టు ది వారన్ హేస్టింగ్ వాళ్ళు ఇండియా ఎలా ఉండేదంటే పర్షియన్ లాంగ్వేజ్తో ముస్లిమ్స్ పరిపాలన, పర్షియన్ లాంగ్వేజ్, మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఇలా లాంగ్వేజ్ తోటి ఉండి మరి సోషల్ ఈవిల్స్ కూడా ఉండేవి. సోషల్ ఈవిల్స్ అంటే విడోషిప్, సతీషిప్, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్, పరదా, ఇవన్నీ రిలీజియస్ డాగ్మాస్ అంటే అలా రేషనల్గా నిలబడేటువంటి యొక్క పద్ధతులు మతంలో కానీ దేంట్లో కానీ లేవు. ఆ విధంగా ఎన్నో సూపర్స్టిషన్స్ ఉన్నటువంటి సొసైటీలో మనం ఉండింటివి, ఇండియా ఉండుండే బిఫోర్ వారన్ హేస్టింగ్. మరి వారన్ హేస్టింగ్ వచ్చిన తర్వాత వారన్ హేస్టింగ్ కాంక్వెస్ట్ చేసిన ప్రాంతాలన్నింటినీ కాంక్వెస్ట్ వార్ అండ్ కాంక్వెస్ట్ పాలసీ అన్ని ప్రాంతాలను దాదాపు చాలా రాజ్యాన్ని విస్తరించాడు, బ్రిటిష్ సామ్రాజ్యానికి తీసుకొచ్చాడు. కానీ ఇలాంటి సామ్రాజ్యాన్ని ఎలా పాలించాలి అనేటువంటిది వారన్ హేస్టింగ్ యొక్క కాంక్వెస్ట్ ద్వారా వచ్చిన దాన్ని కన్సాలిడేట్ ఐడియాలజీ తోటి ఎలా చేయాలి అని వారన్ హేస్టింగ్ తప్ప. అంటే ఈ కన్సాలిడేషన్ ఎలా చేయాలంటే ఆ ఐడియాలజీ ఏంటంటే వారన్ హేస్టింగ్ ఏమనుకున్నాడంటే ఇండియాను మనం నేటివ్ రాజులను ఓడించి ఆ ప్రాంతాలు తమ ఆధీనంలో తీసుకున్నాం కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి పద్ధతుల ధోరణి, ఆ ట్రెడిషన్స్ ధోరణి, వాళ్ళ యొక్క న్యాయ పరిధిలోని వాళ్ళ యొక్క ట్రెడిషనల్ పద్ధతుల్లోనే పరిపాలించాలి అని అనుకున్నాడు. కొత్త ఇంగ్లీష్ పద్ధతిని ప్రవేశపెట్టే బదులుగా అక్కడున్నట్టు, ఎందుకంటే వారన్ హేస్టింగ్ ఏమని బిలీవ్ చేసినాడంటే పాస్ట్ ఇండియా వాజ్ వెరీ గ్లోరియస్. ఎందుకంటే ఇండియా ఏన్షియంట్ పీరియడ్లో చాలా గొప్పగా ఉండేది, పైథాగరస్ సిద్ధాంతం ఉండేది, ఆర్యభట్టుడు ఉండేది, తర్వాత టెక్నాలజీ కూడా ఐరన్ పిల్లర్ గుప్తుల కాలంలో అట్లాంటి టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది. కాబట్టి బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్నా ముందు వారన్ హేస్టింగ్ మన ఇండియాకు వచ్చాడు. కాబట్టి ఇండియా అప్పటికి ఉన్నతంగా ఉన్న కల్చర్, ట్రెడిషన్స్, గ్లోరీ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియా బాగా ఉన్నది. కాబట్టి ఆ ఇండియాను పరిపాలన, ఇండియాలో ఉన్నటువంటి గ్లోరియస్ పాస్ట్ ఉన్నటువంటి ఇండియాను, ఆ ఇండియా న్యూ ఇంగ్లీష్ లాస్ ప్రవేశపెట్టకుండా ఇండియాలో ఉన్న లాస్ తోటి పరిపాలన చేయాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి గ్లోరియస్ ఇండియాస్ పాస్ట్ను కనుక్కోవాలి, ఎంత పెద్ద గొప్పగా ఉండదని కనుక్కోవాలని చెప్పి దానికి అనుకోవడానికి ఒక్కడే పరిపాలకుడు వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ సరిపోడు, ఒక గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఉండాలి. ఆ గ్లోరియస్ పాస్ట్ ఆఫ్ ఇండియాను స్టడీ చేయాలి అని చెప్పి వారన్ హేస్టింగ్ భావించాడు. ఆ టైంలో వచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే సర్ విలియం జోన్స్ అనేవాడు వచ్చినాడు. కలకత్తా సుప్రీంకోర్టు జడ్జిగా జూరీ వచ్చాడు. సర్ విలియం జోన్స్ కూడా ఇదే వారన్ హేస్టింగ్ ఐడియాలజీకి దగ్గరగా ఏంటంటే
పాస్ట్ ఇండియా గ్లోరీ చాలా గొప్పది. ఇండియాలో ఉన్నటువంటి యొక్క పురాణాలు, సాంస్క్రిట్ లాంగ్వేజ్, మహాభారతం, భగవద్గీత, పురాణాలు ఇవన్నిటిని కూడా పర్షియన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బుక్స్ను కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం మరి ఇవన్నీ కూడా తర్జుమా ట్రాన్స్లేషన్ చేయించి గ్లోరియస్ పాస్ట్ ఆఫ్ ఇండియాను అతను మొదలుపెట్టాడు. ఎవరు? సర్ విలియం జోన్స్. చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశాడు. మరి ఇదే సర్ విలియం జోన్స్ కాళిదాస్ అభిజ్ఞాన శకుంతలాన్ని ట్రాన్స్లేషన్ చేశాడు, శకుంతల దుష్యంతుల స్టోరీ. సో ఆ విధంగా గ్లోరియస్ ఇండియాస్ పాస్ట్ చాలా గొప్పదిగా మరి ఒక బ్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ బయలుదేరినారు. ఆ ఇంటలెక్చువల్స్ మరి సర్ విలియం జోన్స్ అండ్ అదర్ బ్యాండ్ ఆఫ్ ఆఫీసర్స్ తోటి మరి 18th సెంచరీలో మరి బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీలో ఏమైంది? 18th సెంచరీ 19th సెంచరీలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది ఒకటి స్థాపించాడు సర్ విలియం జోన్స్. ఎందుకంటే ఏషియన్ స్టడీస్ను ప్రమోట్ చేస్తూ, దాని గొప్పదాన్ని ప్రమోట్ చేస్తూ, ఆ గొప్పగా ఉన్నటువంటి లాస్ తోటి ఆ ఇండియాను పరిపాలించాలని చెప్పి అనుకున్నాడు. ఎవడు? వారెన్ హేస్టింగ్స్. దానికి సర్ విలియం జోన్స్ తోడైనాడు. ఇంతకుముందు సర్ విలియం జోన్స్ కన్నా ముందు బ్రిటిష్, ఇంగ్లీషు ట్రావెలర్స్ వచ్చారు. ఏమేమి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక కోట్ చేశారు, రాశారు, మరి వెళ్ళిపోయినారు. అట్లా కాకుండా సర్ విలియం జోన్స్ ఒక పర్మనెంట్ బాడీని, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఒక ఇంటలెక్చువల్ బాడీని ఏర్పాటు చేసి, సొసైటీని ఏర్పాటు చేసి, ఆ సొసైటీలో గ్రూపులుగా మరి పర్షియన్ లాంగ్వేజ్ని, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉన్న గొప్ప టెక్స్టులన్నిటిని ట్రాన్స్లేషన్ చేసి వాటి గొప్పదనాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ తరఫున సర్ విలియం జోన్స్ ముందుకు వచ్చినాడు. ఇంతకుముందు ట్రావెలర్స్ లాగా కాకుండా, వచ్చి ఏదో రాసి వెళ్ళిపోకుండా కాకుండా, ఆ గ్లోరీని పర్మనెంట్గా బుక్స్ రూపంలో పొందుపరిచాడు. సో ఇది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ తరఫున అది సర్ విలియం జోన్స్. ఆ తర్వాత మరి వారెన్ హేస్టింగ్స్ ఏంటంటే, ప్రాక్టికల్గా వారెన్ హేస్టింగ్స్ ఇండియాను పరిపాలించడానికి మరి ఇండియాలో ఉన్నటువంటి లాస్ ద్వారానే పరిపాలించాలి. ఇండియాలో ఉన్న ట్రెడిషన్స్, పర్షియన్ లా, హిందూ లా ఎలా ఉండదో ఆ లాస్ ద్వారా పరిపాలిస్తే బాగుంటుంది ఇండియాను అని చెప్పి భావించాడు వారెన్ హేస్టింగ్స్. కాబట్టి అతను లెఫ్టినెంట్ తోటి ఏం చేశాడంటే, ఈ యొక్క హిందూ లాస్ను, ట్రెడిషనల్ లాస్ అన్నింటిని కూడా క్రోడీకరింపజేసినాడు వారెన్ హేస్టింగ్స్. క్రోడీకరింపజేసినాడు. దాన్ని జంతు లా అన్నాడు. జంతు లా, హిందూ లాస్ అని ఒక క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఏమన్నారంటే, ఆ యూనిఫార్మిటీ ఆఫ్ లాస్ను జంతు లాస్ అన్నారు. ఆ లాస్ తోటి పరిపాలించాలి అని అనుకున్నాడు. మరి ఇంకా ఏమనుకున్నాడంటే, ఇంకా వారెన్ హేస్టింగ్స్ రూల్ ఫ్రమ్ ఎబో నుంచి పరిపాలించాలి, మళ్ళీ ఇంకోటి మరి ఆ ట్రెడిషనల్ లాస్ తోటి పరిపాలించాలి అని చెప్పి అనుకున్నాడు వారెన్ హేస్టింగ్స్. ఆ విధంగా మరి ట్రెడిషనల్ లాస్ తోటి పరిపాలించాలి అని అనుకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకా వారెన్ హేస్టింగ్స్ ప్రాక్టికల్గా అట్లా లాస్ని క్రోడీకరించడం కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టాడు. ఎక్కడ? బెంగాల్లో. ఏంటంటే ఆ బెంగాల్ కాలేజ్, సర్ విలియం ఎవడు? ఈ వెలెస్లీ ఏంటి బెంగాల్లో ఒక కాలేజీని పెట్టాడు. బెంగాల్ కాలేజీ. ఏం కాలేజీ అది? కాలేజీ 1800లో సర్ వెలెస్లీ పెట్టాడు. వెలెస్లీ వీడు కూడా తోడైనాడు. ఎవరికి? వారెన్ హేస్టింగ్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఒక వెలెస్లీ కాలేజీని పెట్టారు. ఆ కాలేజీలో ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి టాప్ అడ్మినిస్ట్రేటర్స్, సివిల్ సర్వీస్ అందరికీ కూడా పర్షియన్ లాంగ్వేజ్లో ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్పించి ఇండియాను పరిపాలించాలి అని ఒక ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసినాడు. ఎవడు?
సర్ విలియం వారన్ హేస్టింగ్ కాలంలో మరి ఏది వెలస్లీ కాలేజ్, ట్రైనింగ్ కాలేజ్ ఫర్ ది అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ఇండియా, అడ్మినిస్ట్రేటర్స్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేటర్స్ కు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని, పర్షియన్ లాంగ్వేజ్ ని నేర్పించి ఆ ప్రజల భాషతోటి ఆ ప్రజలను పరిపాలించాలి. లేకపోతే ప్రజలు ఏమంటున్నారో ఏంటి అని తెలియదు కాబట్టి అలా పరిపాలించాలని చెప్పి ఒక ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసినాడు పరిపాలన. అది వారన్ హేస్టింగ్ వెలస్లీ చేసినటువంటి. ఆ తర్వాత 1800 తర్వాత కొన్ని న్యూ చేంజెస్ వచ్చినాయి. ఇన్స్టిట్యూషనలైజ్ చేసి అలా పరిపాలించేటువంటి దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఏంటంటే ఎవాంజలైజేషన్ అంటే ఎవాంజలైజేషన్ న్యూ ట్రెండ్స్ వచ్చినాయి. ఏంటి అది ఎవాంజలైజేషన్ న్యూ ట్రెండ్స్ ఏంటంటే ఇండియన్స్ను వాళ్ళ సంస్కృతి గొప్పదని కాకుండా వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ యొక్క కల్చర్లో కొన్ని చెడులు కూడా ఉన్నాయి. ఆ చెడును సంస్కరించి అంటే దాన్ని సంస్కరణ రీఫార్మ్ చేయాలి. ఆ చెడులు ఏమున్నాయి? ఈ యొక్క విడో సిస్టమ్ ఉన్నది, సతీ సిస్టమ్ ఉంది, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఉంది. సో అలా మరి సూపర్స్టిషన్స్ ఉన్నాయి, అపనమ్మకాలు ఉన్నాయి, ఏయో అని అన్నిటి నమ్ముతారు. ఇలాంటి అన్నిటి కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని రీఫార్మ్ చేయాలి. ఎలా రీఫార్మ్? ఆంగ్లిసైజేషన్, క్రిస్టియనైజేషన్, సరంపూర్ మిషన్, ఎవాంజలైజేషన్ సరంపూర్ మిషన్ అనేది ముందుకు వచ్చింది. వీళ్ళను క్రిస్టియనైజ్ చేసి, అంటే క్రిస్టియానిటీలో ఉన్న గొప్పతనంలో ఉన్నటువంటి రిలీజన్ తోటి ఇంటిగ్రేట్ చేసి వీళ్ళను సంస్కరించాలి, రీఫార్మ్ చేయాలనేటువంటి దాన్ని ఒక పద్ధతి ఎవాంజలైజేషన్. ఇంకా చార్లెస్ గ్రాంట్ అనేవాడు ఒకడు వచ్చాడు. చార్లెస్ గ్రాంట్ అనేటువంటి వాడు ఏం చేశాడంటే వీళ్ళలో ఉన్న చెడును, హిందూ రిలీజియన్లో ఉన్న చెడును అంతా కూడా తొలగించాలంటే వీళ్ళను క్రిస్టియన్ ఐడియాలజీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, క్రిస్టియన్ ఐడియాలజీలో ఈక్వాలిటీ ఉంది, ఒకడే దేవుడు, మరి ఇలా అందరూ సమానం అనేటువంటి ఐడియాలజీ ఉంది. మరి హిందూ రిలీజియన్లో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అంటరానితనం ఉన్నది, ఎక్కువ తక్కువ అనే భేదాలు ఉన్నాయి. సో ఇంకా ఎన్నో సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయి. మరి ఉమెన్ తక్కువగా చూడబడుతుంది. సో ఆ విధంగా ఎన్నో డాగ్మాస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని సంస్కరించాలనేటువంటి ఎవాంజలైజేషన్ అనేది కూడా వచ్చింది. ఇంకా న్యూ ట్రెండ్స్ కూడా వచ్చిన. న్యూ ట్రెండ్స్ ఏంటంటే ఈ లోపున ఏమైందంటే ఇంగ్లాండ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది. ఇంగ్లాండ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది కాబట్టి ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీకి పారిశ్రామిక విప్లవం సక్సెస్ అయింది కాబట్టి అక్కడ పారిశ్రామిక విప్లవం నుంచి వచ్చినటువంటి యొక్క ఫినిష్డ్ గూడ్స్కు మార్కెట్ కావాలి. మరి ఇంగ్లాండ్ పరిశ్రమలకు మరి ముడి సరుకులుగా రా మెటీరియల్ కావాలి. ఇవన్నీ ఎక్కడ? ఇండియాలో ఉంది ముడి సరుకు. ఇండియాలో ముడి సరుకు ఎక్స్పోర్ట్ చేసే దేశంగా, మరి ఫినిష్డ్ గూడ్స్ను, ఇండస్ట్రీలో తయారైన గూడ్స్ను కొనేటువంటి మార్కెట్గా ఇండియాను తయారు చేయాలంటే ఏం చేయాలి? ఇండియా కల్చరే గ్రేట్ అంటే కుదరదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఇండియా కల్చర్లో తక్కువ ఉన్నది, అన్ని తప్పులు ఉన్నాయి. మరి ఇంగ్లాండ్ కల్చర్లో లిబరలిజం ఉంది, ఈక్వాలిటీ ఉంది, ఆ కల్చర్ ఎక్కువ. కాబట్టి ఇంటిగ్రేట్ చేసి అట్లీస్ట్ టాప్ లెవెల్లో ఉన్నటువంటి యొక్క ప్రజలను బ్రిటిష్ గూడ్స్ను కొనేటట్టుగా తయారు చేయాలి. అంటే బ్రిటిష్ రూల్ ఆఫ్ లా ఆర్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి యూనిఫార్మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ సిస్టమ్స్కు
మరి బ్రిటిష్ గ్రేట్నెస్ను ఇమిటేట్ చేసేటువంటి ప్రజలు కావాలి. బ్రిటిష్ గూడ్స్ను కోరేటువంటి ప్రజలు కావాలనేటువంటి ఒక భావన బయలుదేరింది. దీనికి ఏం చేయాలంటే మరి ఇవన్నిటికీ మరి ఏంటి అంటే ఇప్పుడు బ్యాటిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ది ఇండియా ఎట్లా ప్రమోట్ చేయాలి? ఇప్పుడు బ్యాటిల్ ఫర్ ప్రమోషన్ ఒకటో ఓరియంటలిస్ట్. ఇప్పుడు సర్ విలియం జోన్స్, వారన్ హేస్టింగ్ ఏం చేసినట్టే ఓరియంటల్ లాంగ్వేజ్ స్టడీ చేయడం ద్వారా ఓరియంటల్ లాస్ తోటి ఈ ఇండియాను పరిపాలిస్తే బాగుంటుంది అనేది ఓరియంటలిజాన్ని ఎంకరేజ్ చేశారు. ఎవరు? సర్ విలియం జోన్స్ అనుకోండి, మరి వారన్ హేస్టింగ్ అనుకోండి, మరి ఫోర్ట్ విలియం కాలేజ్ అంటే కలకత్తా నుంచి ట్రైనర్స్, ఐఏఎస్ సివిల్ సర్వెంట్ ట్రైనర్స్ ఇక్కడ సాంస్క్రిట్లో, పర్షియన్ లాంగ్వేజ్లో తరఫీదు పొందిన తర్వాతనే అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేస్తూ రూల్ చేసేటువంటి పద్ధతులలో ఏంటి అంటే ఓరియంటలిస్ట్ పద్ధతి మొదలుపెట్టారు. ఓరియంటల్ ఏరియాను అంటే ఏషియాటిక్ ఏరియాను, ఓరియంటల్ పద్ధతుల్లో పరిపాలించాలనేటువంటి దానికి సపోర్ట్ లభించింది. కానీ ఇప్పుడు ఏంటంటే న్యూ ట్రెండ్స్ వచ్చినాయి. రిలీజియస్ రిఫర్మేషన్ జరగాలని, తర్వాత న్యూ ట్రెండ్స్, పారిశ్రామిక విప్లవం ద్వారా న్యూ ట్రెండ్స్ వచ్చినాయి. పరిశ్రమల ద్వారా అమ్మబడి ఇండియా గూడ్స్ను కొనేటువంటి వాళ్ళు, అంటే బ్రిటిష్ గూడ్స్ కొనాలంటే బ్రిటిష్ ఇంట్రెస్ట్ వాళ్ళకి, బ్రిటిష్లో మరి ఇంగ్లాండ్ గూడ్స్ ఇంట్రెస్ట్ మళ్ళా అంటే ఏంటి, బ్రిటిష్ టేస్ట్ రావాలి వాళ్ళకి, ప్రజలలో బ్రిటిష్ టేస్ట్ రావాలంటే మరి ఇండియా గొప్పది, ఇండియన్ కల్చర్ గొప్పది అంటే రాదు. ఇంగ్లాండ్ కల్చర్ గొప్పది, దాంట్లో ఈక్వాలిటీ ఉన్నది, మళ్ళీ లిబరలిజం ఉంది అనేటువంటి దాన్ని మొదలుపెట్టారు. దీంట్లో మొదలుపెట్టి మరి ఎక్కడ అంటే ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ లా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటి అంటే మరి ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. భారతదేశానికి మూలమైనటువంటిది ఏంటి అంటే అగ్రికల్చర్ను మరి బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకోవాలి. బ్రిటిష్ పరిపాలనతో ఇంటిగ్రేట్ చేయగలగాలి. అగ్రికల్చర్ ఇంటిగ్రేట్ చేయాలంటే మరి ఎలాంటి లాస్ ఉండాలి అంటే ఈ ట్రెడిషనల్ లాస్ ఉండాలన్నా, ఇక్కడ మరి న్యూ లాస్ ఉండాలా అనేటువంటి కొత్త లాస్ ఉండాలన్నా, ఈ ల్యాండ్ రెవెన్యూ లాస్. బ్యాటిల్ ఫర్ ప్రమోషన్లో ల్యాండ్ రెవెన్యూ లాస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ల్యాండ్ రెవెన్యూ లాస్లో కార్న్వాలిస్ ఏం చేసినాడంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటిది ల్యాండ్ లార్డ్స్ని క్రియేట్ చేశాడు ఇక్కడ ఇండియా. జమీందారు సిస్టమ్ కార్న్వాలిస్. ఇంకా కార్న్వాలిస్ ఏం చేసినాడు మరి కార్న్వాలిస్ లీగల్ కోడ్ తయారు చేయించాడు. అంటే ఇంతకుముందు ఉన్న జంతువులా కాకుండా న్యూ కోడ్స్ తయారు చేశాడు. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని సపరేట్ చేస్తూ లాస్ తయారు చేశాడు. మరి సివిల్ సర్వెంట్స్ తయారు చేశాడు కార్న్వాలిస్. సో ఇది మరి ఇంకా ఈ విధంగా కార్న్వాలిస్ న్యూ లాస్ వచ్చినాయి. కార్న్వాలిస్ కోడ్ ఆఫ్ లాస్, కార్న్వాలిస్ పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ క్రియేటెడ్ ది జమీందార్స్. ఈ జమీందార్స్కు మరి కల్టివేటర్స్కు మరి బ్రిటిష్ గవర్నమెంట్కు మధ్యలో బ్రిటిష్ గవర్నమెంట్కు కల్టివేటర్స్ మధ్యలో జమీందార్స్ ఉంటారు. జమీందార్స్ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేస్తారు. పర్మనెంట్గా వాళ్ళు ల్యాండ్ ఓనర్స్గా మారుతారు. కల్టివేటర్స్ మాత్రం ల్యాండ్ ఓనర్స్గా మారారు. వాళ్ళు కల్టివేటర్స్ ఉంటారు, మరి శిస్తు చెల్లిస్తారు. ఆ శిస్తు ల్యాండ్ లార్డ్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ చేరుతుంది. అది కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అగ్రికల్చర్ను ఇంటిగ్రేట్ చేయాలి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్కు. మరి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఏంటి, ఈ వార్ కాంక్వెస్ట్ తోటి సైన్యాన్ని ఎంతో పోషించాల్సి వచ్చింది. ఈ సైన్యానికి సరిపోయేటువంటి నిధులు కావాలి.
నిధులు కావాలంటే ట్యాక్స్ వసూలు చేయాలి. ట్యాక్స్లు ఎక్కడి నుంచి వసూలు చేయాలంటే ల్యాండ్ రెవెన్యూ ద్వారా వసూలు చేయాలి. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ పెట్టాడు, న్యూ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ పెట్టాడు. బ్యాటిల్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇండియాలో ఇంప్రూవ్మెంట్ ఇండియాను చేయాలనే అటువంటి ఐడియాలు, న్యూ ఐడియాలజీ, బ్రిటిష్ ఐడియాలజీ ద్వారా ఇంప్రూవ్మెంట్ చేయాలనే దాంట్లో కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ పెట్టాడు. కానీ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్లో ఏంటి అంటే పర్మనెంట్ గా బ్రిటిష్ వాళ్ళకు కొంత రెవెన్యూ వస్తుంది, కానీ బ్రిటిష్ వాళ్ళు పబ్లిక్ తోటి టచ్ లేకుండా పోయింది. దాన్ని వ్యతిరేకించి థామస్ మన్రో కార్న్వాలిస్ దానికి సపోర్ట్ చేశాడు. సర్ జాన్ షోర్ అనేవాడు కూడా సపోర్ట్ చేశాడు ఇది జమీందార్ సిస్టాన్ని. కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఉన్నారంటే అప్పుడు సర్ థామస్ మన్రో, జాన్ మెల్కాలం, చార్లెస్ గ్రాంట్, ఈ ముగ్గురు కూడా ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ను కార్న్వాలిస్ సెటిల్మెంట్స్ క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళు ఏం పెట్టారంటే ఈ యొక్క రైతు వారి సెటిల్మెంట్ పెట్టారు. రైతు వారి అయితే రైతుకు డైరెక్ట్గా ఉంటుంది, మరి పన్ను కూడా ఒక్కసారి నిర్ణయించబడింది, ఎప్పుడు ఉండదు, అది రివ్యూ చేయబడుతుంది. మరి ఎప్పుడెప్పుడు రివ్యూ చేస్తూ ఎక్కువ పన్ను వసూలు చేసే ఆస్కారం గవర్నమెంట్ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా గవర్నమెంట్కు ఎక్కువ మొత్తంలో పన్ను వస్తుంది. అది దానికి కారణంగా వాళ్ళు ఏం చేశారంటే సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఓపెన్ చేశారు, ల్యాండ్ సర్వే చేయించారు. ట్యాక్స్ను 50 to 60% ట్యాక్స్గా కల్టివేటర్స్ మీద వేశారు. కల్టివేటర్స్ను డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. కల్టివేటర్ యొక్క ఎక్స్పెన్సెస్ మరి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ పోను మిగిలింది కల్టివేటర్ ఉంటుంది. సో ఆ విధంగా రైతు వారి పద్ధతి చాలా మంచిది, రేదర్ దాన్ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ భూమి జమీందారీ సెటిల్మెంట్ కన్నా మన్రో రైతు వారి సిస్టమ్ మంచిది. దాని ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో మరి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధంతో పాటుగా ప్రజలు గవర్నమెంటుకు ప్రజలకు అనుసంధానమే కాకుండా ప్రజలకు మరి ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నిటి కూడా బెనిఫిట్స్ ప్రజలకు వస్తుంది. ఆ విధంగా రైతు వారి సిస్టాన్ని ప్రమోట్ చేసినాడు. ప్రమోషన్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్, ఆ ప్రమోట్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ప్రమోట్ చేయాలి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే రైతు వారి సెటిల్మెంట్ అని చెప్పాడు ఇది థామస్ మన్రో. మరి ఆ తర్వాత ఈ రెండింటి మధ్యలో అంటే ఇంకా థామస్ ఇంకా విలియం బెంటింగ్ కింద ఉన్నటువంటి వాడు మెకాలయ్ ఏం చేసినాడంటే మెకాలయ్ న్యూ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను అంతకుముందు ఓరియంటల్ ఎడ్యుకేషన్ 1830లో 1 lakh rupees బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ కేటాయించారు ఎడ్యుకేషన్ కని. ఎడ్యుకేషన్ 1 lakh rupees అలాట్ చేస్తే దాన్ని ఏ ఎడ్యుకేషన్ పెట్టాలి, ఓరియంటల్ ఎడ్యుకేషన్ పెట్టాలా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టాలా, ఈ విధంగా 2 గ్రూపులు అయినాయి. ఒకటి ఆంగ్లిసిస్ట్ అని, ఓరియంటల్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి పెట్టాలని, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రవేశపెట్టాలని కొందరు గ్రూపులుగా తయారైంది ఇండియాలో. మరి ఈ గ్రూపులలో మెకాలయ్ దేనికి సపోర్ట్ చేస్తే న్యూ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెడితే బాగుంటుంది అని చెప్పి మెకాలయ్ ప్రపోజ్ చేసినాడు. మెకాలయ్ ఆంగ్లిసిస్ట్స్ అని ఓరియంటలిస్టులు అని ఇద్దరి మధ్యలో తగాదా నడుస్తుంది. మెకాలయ్ ప్రపోజల్ న్యూ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అయితే బాగుంటుందని వాడు ప్రపోజ్ చేయడం, విలియం బెంటింగ్ ప్రపోజ్ చేయడం. సో దాంతో ఆంగ్లిసిస్ట్ మరి ఓరియంటలిస్ట్ మధ్యలో తగాదా పెద్ద మొత్తంలో మొదలయ్యింది. పెద్ద మొత్తంలో 2 గ్రూపుల మధ్యలో తగాదా. ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలని, లేదు ఓరియంటల్ లాంగ్వేజ్ తోటే ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ లేదా మిగతా క్యారీ చేయాలని 2 వర్గాలు
పెద్ద రెండు వర్గాలు, బలమైన వర్గాలు బయలుదేరినాయి. ఈ బలమైన వర్గాల మధ్య పోటీ బాగా మొదలైంది. ఇలాంటి తరుణంలో ఇంకొక వర్గం వచ్చింది. ఆ ఇంకొక వర్గం ఏంటి అంటే యుటిలిటేరియన్ వర్గము. యుటిలిటేరియన్ బెంథామ్ థియరీ. బెంథామ్ థియరీ ఏంటి అంటే యుటిలిటేరియన్ అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేదే లాగా ఉండాలి. గ్రేటెస్ట్ పీపుల్. యుటిలిటేరియన్ థియరీ అంటే విచ్ ఈజ్ బెనిఫిటబుల్ ఫర్ ది గ్రేటెస్ట్ పీపుల్ ఈజ్ ఈక్వలెంట్ టు ది గ్రేటెస్ట్ పీపుల్ ఆఫ్ అప్రూవల్. అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేదే గొప్పదైన శాసనం, గొప్ప పరిపాలన పద్ధతి అని చెప్పి బెంథామ్ యుటిలిటేరియన్ అనే వాదం బయలుదేరింది. ఆ వాదానికి బాగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే జేమ్స్ మిల్ అనేవాడు లండన్ ఆఫీస్లో అపాయింట్ అయినాడు. బ్రిటిష్ ఆఫీస్ లండన్, ఇండియన్ అఫైర్స్ చూసేటువంటి బ్రిటిష్ ఆఫీస్ అట్ లండన్ లో అపాయింట్ అయినాడు. ఎవడు? జేమ్స్ మిల్ అనేవాడు. వాడు బాగా సపోర్ట్ చేసి జేమ్స్ మిల్ యుటిలిటేరియన్ థియరీకి బాగా సపోర్ట్ చేశాడు. యుటిలిటేరియన్ థియరీ, ఇప్పుడు యుటిలిటేరియన్ అంటే ఎక్కువ ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే థియరీని యుటిలిటేరియన్ థియరీకి రెండు ఎవరు? బెంథామ్ థియరీ థియరిటికల్, మరి ప్రాక్టికల్ గా జేమ్స్ మిల్ లండన్ లో ఉన్నాడు. బ్రిటిష్ ఇండియన్ అఫైర్స్ అన్ని చూసుకునేటువంటి పెద్ద ఆఫీసర్ లండన్ లో ఉన్నటువంటి వాడు జేమ్స్ మిల్ సపోర్ట్ చేసిన యుటిలిటేరియన్ థియరీ. దాంతో యుటిలిటేరియన్ థియరీలో ఏంటి యుటిలిటేరియన్ థియరీలో ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే యుటిలిటేరియన్ థియరీలో లా అంటే ఇంగ్లీష్ లా ఆస్పెక్ట్ బయలుదేరి విలియం బెంటింగ్ లా. ఎలాంటి లా పనికి వస్తుందంటే ఇంగ్లీష్ లా, రూల్ ఆఫ్ లా పనికి వస్తుంది. ఈ రూల్ ఆఫ్ లాలో ఏంటంటే గ్రేటెస్ట్ పీపుల్ కు ఉపయోగపడేది అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని విలియం బెంటింగ్ మెకాలే తీర్మానం చేశారు. మరి అదే కాకుండా యుటిలిటేరియన్ థియరీలో ఎక్కువ మందికి వెల్ఫేర్ చేసేటువంటి యొక్క ఏంటి అంటే ఈ యొక్క ఉమెన్ సతీ ప్రాక్టీస్ ఉన్నది, సోషల్ కస్టమ్, బ్యాడ్ కస్టమ్, సతీ ప్రాక్టీస్. తర్వాత ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఉంది. ఇది కూడా సవరించబడాలంటే ఆంగ్లిసిస్ట్స్ మెజారిటీ అయినారు. ఇంగ్లీష్ లా ప్రవేశపెట్టాలి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలంటే మరి ఆంగ్లిసిస్ట్ మెజారిటీ సపోర్ట్ చేయడంతో విలియం బెంటింగ్ ఈ పిటిషన్ సబ్మిట్ చేశారు. ఏది? సతీ అబాలిషన్ చేయమని, ఫిమేల్ ఇన్ఫెంటిసైడ్ చిన్నతనంలోనే బాలికలు చంపేయడం, ఈ రెండు ఆచారాలను చట్టపరంగా నిరోధించాలని చెప్పి, లా చేయాలని చెప్పి విలియం బెంటింగ్కు పిటిషన్ పెట్టారు. సో ఆ పిటిషన్ను ఏం చేసినాడు అతను? బ్రిటిష్ పార్లమెంటుకు పంపించాడు. దాన్ని అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ను, ఫిమేల్ ఇన్ఫెంటిసైడ్ యాక్ట్ను, స్త్రీ శిశు అమరణాలను అరికట్టడానికి చట్టాలు తీసుకొచ్చాడు. అంతే విధంగా అదే కాకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు? విలియం బెంటింగ్ అండ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. దాంతో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మరి ఈ యుటిలిటేరియన్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఎన్లైటెన్ అయింది. ఎవరు? ఎడ్యుకేటెడ్స్ ఆఫ్ ఇండియా. ఎలా ఎన్లైటెన్ అయిందంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో ఈ యొక్క అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి, మాంటిస్క్యూ సపరేషన్ ఆఫ్ లాస్ గురించి, బెంథామ్ యుటిలిటేరియన్ థియరీ గురించి, రూసో జనరల్ మిల్, ఇవన్నీ కూడా భావాలన్నీ కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్కి వచ్చినాయి.
అంటే ఈ విధంగా ఇండియన్స్ మైండ్లో ఒక చంచలనాత్మకమైన రాడికల్ రెవల్యూషన్ వచ్చింది ఎడ్యుకేటెడ్ క్లాసెస్ ఆఫ్ ఇండియన్స్లో. సో దాంతో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్కువ మంది సపోర్ట్ చేయడంతో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మెకాలై విలియం బెంటింగ్ ఇంట్రడ్యూస్ చేయగలిగినారు ఇండియాలో. అదేవిధంగా జేమ్స్ మిల్ కూడా సపోర్ట్ చేశారు యూటిలిటేరియన్ థియరీని. కానీ యూటిలిటేరియన్స్ ఏంటి అంటే యూటిలిటేరియన్స్ మరి ఈ లాల్ని కాకుండా మరి ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో కూడా యూటిలిటేరియన్ థియరీ ప్రకారంగా ఎక్కువ మందికి మేలు జరిగేటువంటి రెవెన్యూ సిస్టమ్ ఏంటి అంటే థామస్ మన్రో ప్రవేశపెట్టినటువంటి రైతువారి సిస్టమ్ రేదర్ దాన్ ది కార్న్వాలిస్ శాశ్వత పర్మనెంట్ సెటిల్మెంట్ కాకుండా శాశ్వత శిస్తు పద్ధతి కాకుండా రైతువారి సిస్టమ్ తోటి ఎక్కువ మేలు జరుగుతుంది, ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అని యూటిలిటేరియన్ సపోర్ట్ చేసినారు. అదే విధంగా ఈ బాంబే ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి యొక్క అప్పటి దెన్ గవర్నర్ ఉన్నటువంటి బాంబే గవర్నర్ కూడా ఈ యొక్క రైతువారి సిస్టాన్ని ప్రవేశపెట్టి సర్వే అండ్ సెటిల్మెంట్ ల్యాండ్ కొలతలు చేశాడు. ట్యాక్స్ని ఇది శిస్తును అధిక మొత్తంలో 50 to 60% ట్యాక్స్ రైతువారి విధానం మరి పన్నులు వేసి కలెక్ట్ చేయగలిగారు. రైతువారి సిస్టాన్ని సపోర్ట్ చేసినారు యూటిలిటేరియన్స్. కానీ యూటిలిటేరియన్స్ ఎలాంటి గవర్నమెంట్ ఇండియాలో ఉండాలనుకున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, లా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియాను పరిపాలించుంటే ఈ రెండు చట్టాలు ఎలాంటి లాస్ తోటి పరిపాలించాలి, ఎలాంటి రెవెన్యూ అగ్రికల్చర్ శాసనాలు చేయాలి, ఇవి రెండు. అగ్రికల్చర్ ఇస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే మొత్తం పరిపాలన అంతా హ్యాండిల్ చేసినట్టే. కాబట్టి ఈ రెండింటి మీద దృష్టి సారించారు వీళ్ళు. సో ఆ విధంగా మరి యూటిలిటేరియన్స్ మన్రో యొక్క రైతువారి సిస్టాన్ని సపోర్ట్ చేసినారు. ఆ విధంగా రైతువారి సిస్టమ్ పాపులారిటీకి వచ్చింది బాంబే ప్రెసిడెన్సీలో, మద్రాసు ప్రెసిడెన్సీలో. మరి ఆ తర్వాత మరి ఈ యూటిలిటేరియన్స్ ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి ఇండియాలో అని అనుకుంటే వీళ్ళు యూటిలిటేరియన్స్ ఏం ప్రపోజ్ చేశారంటే యూటిలిటేరియన్స్ డెమోక్రసీకి అగెనిస్ట్ గా వీళ్ళు డెమోక్రసీ సపోర్ట్ చేయలేదు. మన్రో యొక్క హెరిటేజ్ థామస్ మన్రో ఏమన్నాడంటే ఇండియాలో విలేజ్ సిస్టమ్స్ డామినెంట్ గా ఉంటుంది. విలేజ్ సిస్టమ్ ను విలేజ్ లో ఉన్నటువంటి ఒక విలేజ్ ఎల్డర్స్ ఉంటారు. విలేజ్ ఎల్డర్స్ సమ్మత్ తోటి అన్ని లాస్ చేయాలి, విలేజ్ ఎల్డర్స్ తోటి పరిపాలన చేయాలి, దానికి అనుకూలంగా ఉన్నది రైతువారి సెటిల్మెంట్ అని చెప్పాడు. హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని వారన్ హేస్టింగ్ ఓరియంటలిస్ట్ సపోర్ట్ చేస్తే థామస్ మన్రో ఆంగ్లిసిస్ట్ విలేజ్ సెటిల్మెంట్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో విలేజెస్ చాలా ముఖ్యమైన విలేజ్లో ఉన్నటువంటి ఒక కమిటీ, విలేజ్ కమిటీ నిర్ణయించినటువంటి ఒక చట్టాలే సుప్రమసీగా ఉంటాయి. ఆ యొక్క సమ్మతితో విలేజ్ కమిటీ తోటి పరిపాలన చేయగలిగితే అది ఉత్తమమైన పరిపాలన థామస్ మన్రో అదే రైతువారి పద్ధతి ప్రవేశపెట్టడానికి దారితీసినది థామస్ మన్రో చెప్పాడు. సో మరి యూటిలిటేరియన్స్ థామస్ మన్రో మరి యూటిలిటేరియన్స్ ఏమన్నారంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విత్ ఇండియా సమాఖ్య రాజ్యము విత్ రీజనల్ ఐడెంటిటీస్, ఐడెంటిటీస్ ఉండి రాష్ట్రాలని సమాఖ్యంగా పరిపాలించబడాలని చెప్పి మరి థామస్ మన్రో ఆలోచన. కానీ ఆ తర్వాత థామస్ మన్రో తర్వాత మరి ఇది సర్ విలియం వారన్ హేస్టింగ్, కార్న్వాలిస్, వెలెస్లీ, ఆ తర్వాత బెంటింగ్ తర్వాత వచ్చినటువంటి వాడు ఎవడే
డలౌసీ 2 చట్టాలను ప్రవేశపెట్టాడు అని చెప్పాము. మాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, పుత్ర సంతానం లేదు లేదా చెడు పరిపాలన. దాంతో ఇండియన్ స్టేట్స్ ను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కలిపేస్తున్నాడు వీడు ఎవడు, డలౌసీ. కానీ డలౌసీ ఇంకోటి ఏం పెట్టాడు తెలుసా? డలౌసీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, థామస్ మన్రో ఇంగ్లీష్, విలియం బెంటింగ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తూ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంతటా ఎక్కడ అన్ని ప్రెసిడెన్సీలు, 3 ప్రెసిడెన్సీ, కలకట్టాలో బెంగాల్ ప్రెసిడెన్సీలో, బాంబే మరి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ 3 ప్రెసిడెన్సీలో 3 యూనివర్సిటీస్ పెట్టాడు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్. ఎవడు? డలౌసీ. అంతేకాకుండా యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఇస్తాయి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మాస్ లెవెల్లో మాత్రం వర్నాకులర్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పి చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ ద్వారా డలౌసీ 2 పద్ధతులు ప్రవేశపెట్టాడు. ఒకటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే టాప్ లెవెల్, మరి మాతృభాష అంటే రీజనల్ లెవెల్ అని ఉండాలి. 2 అభివృద్ధి చెందాలని పెట్టాడు. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ యాక్ట్ సపోర్ట్ చేసి యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎడ్యుకేషన్ ద్వారా ఇంటిగ్రేట్ చేయగలిగాడు ఎవరిని? ఇండియాని మొత్తాన్ని. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఇండియాని ఇంటిగ్రేట్ చేయగలిగాడు ఎవరు? డలౌసీ. అంతేకాకుండా ఇండియాను ఇంకా ఒకటి ఇంటిగ్రేట్ చేయగలిగిన డలౌసీ ఏంటి అంటే, డలౌసీ గవర్నర్ జనరల్ లెవెల్లో ఏం చేసినాడంటే, గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశాడు డలౌసీ. కౌన్సిల్ ఏర్పాటు చేసి అఫీషియల్, నాన్ అఫీషియల్ మెంబర్స్, మరి ఇండియన్ మెంబర్స్ కూడా తీసుకున్నాడు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసనాలు చేసేటువంటి డెమోక్రటిక్ పద్ధతులు, రిప్రజెంటేటివ్ పద్ధతులు. అఫ్కోర్స్ అప్పుడు ఉన్నటువంటి నాన్ రిప్రజెంటేటివ్ అఫీషియల్ మెంబర్స్ అపాయింట్ చేసుకున్నాడు. కానీ రిప్రజెంటేటివ్స్ ద్వారా పరిపాలన చేసేటువంటి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు డలౌసీ. ఆ విధంగా డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ఇంగ్లాండ్ పద్ధతిని ఇండియాలో ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా యూనిఫార్మిటీ ఆఫ్ పోస్టల్ సిస్టమ్, ఒకడే ఉంటాడు హెడ్గా. యూనిఫార్మ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్, టెలిగ్రాఫ్ సిస్టమ్, యూనిఫార్మిటీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్, అలాంటి ఒక్కడే హెడ్గా ఉండేటువంటి యూనిఫార్మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని తీసుకొచ్చాడు ఎవరు? డలౌసీ ఇంటిగ్రేటెడ్ ది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ with education integration and postal service integrated throughout India, integrated into postal, telecommunication, and also public works department, other departments, uniformity of communication, railways, and transport communication system, uniformity of law. మరి ఇది ఎవడు? డలౌసీ. థామస్ మన్రో కాకుండా, రీజనల్ వైజ్ కాకుండా యూనిఫార్మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినటువంటి వాడు డలౌసీ. రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ సెంట్రల్ లెవెల్, వైస్రాయ్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశాడు. ఇండియన్స్ కూడా మెంబర్స్ గా తీసుకున్నాడు. అఫీషియల్ మెజారిటీ ఉన్నది కాబట్టి ఇండియన్ మెంబర్స్ వాయిస్ లేదు. కానీ ఏదైతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టాన్ని తీసుకొచ్చాడు ఎవడు? డలౌసీ. అదే యూటిలిటేరియన్స్ వర్క్. అప్పుడు కూడా ఉపయోగితవాదులు ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడా ప్రజా పరిపాలన, దానికి పార్లమెంటరీ పద్ధతిలో పరిపాలన ఇండియాలో చేయకూడదని అప్పుడు అనుకున్నారు. తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా అలాంటి పద్ధతి రావద్దని కోరుకున్నారు.
బ్రిటిషేరియన్స్. కానీ డలౌసీ మాత్రం పార్లమెంటరీ సిస్టాన్ని తీసుకొచ్చాడు. బ్రిటిష్ పార్లమెంట్లో ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయో అలాంటి సిస్టమ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్, అఫీషియల్ మెజారిటీ ఉండొచ్చు కానీ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రజల యొక్క ఇండియన్స్ కూడా రిప్రజెంటేటివ్గా తీసుకున్నాడు. ఆ విధంగా డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాడు డలౌసీ. యూనిఫార్మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, యూనిఫార్మిటీ ఆఫ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ for the first time introduced in India. India was integrated with British administration, connected with the British England administration. Thus, India whole integrated its administration on the fields of all departments. అది చేయగలిగిండు ఎవరు? డలౌసీ. గొప్ప మార్పు. ఆ విధంగా ఇంపీరియల్, ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క లాస్ ఇంటిగ్రేట్ చేయడం, ఇలా ఐడియాలజీ ఒకరి తర్వాత ఒకరి ఈ డెవలప్ అయింది ఇండియాలో. బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ ఐడియాలజీ మొట్టమొదటిగా ఇండియా అంత బాగా డెవలప్ కాలేదు, కానీ డాగ్మాస్ ఉండేది. మరి ఈ మొదట వచ్చిన ట్రావెలర్స్ ఏదో ఉన్నది రాసి వెళ్ళిపోయేవారు. అట్లాంటిది కాకుండా వారన్ హేస్టింగ్, మరి సర్ విలియం జోన్స్ వీళ్ళు వచ్చి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించి ఇండియాస్ పాస్ట్ గ్లోరియస్ ఆస్పెక్ట్ బయటికి తీయగలిగారు. ఓరియంటలిస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలని ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఫోర్ట్ విలియం కాలేజ్ పెట్టారు. అక్కడ ఇండియాలో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సాంస్క్రిట్లో, పర్షియన్ లాంగ్వేజ్లో బాగా లాంగ్వేజ్ నేర్చుకొని ప్రజలను పరిపాలించాలనేటువంటి ఉద్దేశం ఇన్స్టిట్యూషనలైజేషన్ కూడా చేశారు. ఎవరు? ఈ యొక్క వారన్ హేస్టింగ్ అండ్ సర్ విలియం జోన్స్ అండ్ అదర్. ఆ విధంగా ఓరియంటలిస్ట్ అనే వాళ్ళు బయలుదేరారు. ఓరియంటలిస్ట్కి అగెనిస్ట్గా ఆంగ్లిసిస్ట్ బయలుదేరినారు. ఎవరు? మెకాలాయ్. మరి ఆ తర్వాత మరి విలియం బెంటింగ్ కూడా ఆంగ్లిసిస్ట్. విలియం బెంటింగ్ పీరియడ్లో ఏంటంటే ఎలాంటి లాస్ ఉండాలని, అటువంటి ఎలాంటి లాస్ అంటే వారన్ హేస్టింగ్ జంతువులా, హిందూ లా, లీగల్ కోడ్స్ను పరిపాలించాలనుకో జంతు లా అంటారు, హిందూ లా కోడ్స్. సో అలా తయారు చేసి ఇండియన్ సిస్టమ్ను ఇండియా వేలో ఇండియా సిస్టమ్ తోటి పరిపాలించాలనుకున్న వారన్ హేస్టింగ్. కానీ దానికి అపోజ్ చేసినటువంటి వాడు ఎవరంటే కార్న్వాలిస్ అండ్ మన్రో. కార్న్వాలిస్ అపోజ్ చేశాడు. దానికి ఏం చేశాడు? బ్రిటిష్ పద్ధతిలో పరిపాలనతోటి భారతదేశాన్ని ఇంటిగ్రేట్ చేయాలని ఓరియంటలిస్ట్, ఆంగ్లిసిస్ట్ బయలుదేరుతారు. దాని మధ్యలో యూటిలిటేరియన్స్ కూడా బయలుదేరుతారు. వీటి రెండింటికి యూటిలిటేరియన్స్ ఎక్కువ మందికి ఉపయోగపడ్డదే గొప్పది అని చెప్తారు. దాని ప్రకారంగా జేమ్స్ మిల్ వస్తాడు. యూటిలిటేరియన్ లండన్ ఆఫీస్లో అతను ఉంటాడు. యూటిలిటేరియన్ పద్ధతిలో మరి ఈ యొక్క రైతువారి సిస్టాన్ని సపోర్ట్ చేస్తాడు. అదే పద్ధతిలో రెవెన్యూ, ఇంగ్లీష్ లాస్, రూల్ ఆఫ్ లా అనేటువంటి సపోర్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా యూటిలిటేరియన్స్ పద్ధతి దానికి అగెనిస్ట్గా డలౌసీ యూటిలిటేరియన్ ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా డెమోక్రసీ, ఇండియాలో రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ వద్దు, పనికి రాదన్నారు. కానీ డలౌసీ మాత్రం మొత్తం అడ్మినిస్ట్రేషన్ను, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఇంటిగ్రేట్ చేయటము, లోయర్ లెవెల్లో మాస్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయటము, వర్నాక్యులర్ లాంగ్వేజ్ తోటి, అంతేకాకుండా డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేయటం, మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్ తీసుకొచ్చాడు ఎవరు? డలౌసీ. ఆ విధంగా బ్రిటిష్ ఐడియాలజీ తోటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంతా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్కు, బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టానికి
ఇంటిగ్రేట్ చేయగలిగిండు. వాడు ఐడియాలజీతో ఇంటిగ్రేట్ చేయగలిగినాడు లాస్ట్ డలహౌసీ. ఆ విధంగా ఎన్నో మలుపులు తిరిగినాయి. ఈ ఐడియాలజీ మలుపులు తిరిగి లాస్ట్కు పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ఐడియాలజీ తోటి డలహౌసీ లాస్ట్కి